జై జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. మానసిక సుఖము శాశ్వతం కాదు. మానసిక తృప్తి కూడా కొంతవరకే. మించితే అది విసుగు పుట్టిస్తోంది. ఒక రాగం విన్నా, ఒక స్వామి పూజ చేసినప్పుడు చూసినా వినడానికి చూడడానికి బాగానే ఉంటుంది. ఇందు పైసా ఖర్చు లేదు. ఇవన్నీ కాలానికి పరిమితమైతే పర్వాలేదు. నిద్ర వేళను మించి అవి సాగుతూ ఉంటే వాటిపై కూడా విసుగు పుట్టదా? అన్నిటినీ విసర్జించి నిద్రపోతాడు అనుకుందాం. అయితే ఆ నిద్రలో శరీరానికి, మనస్సుకి, బుద్ధికి కొద్దిపాటి సుఖముందా? లేదు. అయినా నిద్రపోవాలి. కొద్ది రోజులు నిద్రపోకపోతే శరీర అవయవాలు, మనస్సు, బుద్ధులు పనిచేస్తాయా? మందపవనం. పక్కన భార్య, పూర్ణచంద్రకాంతి, వీణానందం, సుగంధ ద్రవ్యాల పరిమళం అన్నీ ఒక చోట ఉన్నా ఒక సమయం దాటిన తరువాత నిద్రపోవాలని అనుకుంటున్నాడు కదా. ఆ నిద్రలో పైవాటి వల్ల వచ్చే సుఖానుభవం ఏమీ తెలియదు. పోని అన్నీ విడిచి నిద్రపోయాడు అనుకుందాం. అది ఎక్కువైతే ఏమిటి? మొద్దు నిద్రయని విసుక్కుంటాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.